చాలండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అని అక్కడ రాస్తుంది. అంటే మొదటి పాయింట్ ఏంటంటే అబ్రహాము గారు దేవుని యొక్క పిలుపుకు లోబడినటువంటి వ్యక్తి. దేవుడు అతనితో ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయమన్నాడో దాన్ని చేసినటువంటి వ్యక్తి అబ్రహాము గారు. అందుకని అక్కడ రాస్తుంది కదా, యెహోవా అతనితో ఏది చెప్పాడో అబ్రహాము వెళ్ళాడని అక్కడ రాస్తుంది. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం అందరి మాటలకు లోబడుతూ ఉన్నాం, అందరి పిలుపులకి గౌరవిస్తూ ఉన్నాం, కానీ అసలైన ఆయన పిలుపుకు లోబడటం లేదు. దేవుని పిలుపుకు లోబడాలి. ఎందుకంటే పరలోకానికి చేర్చేది ఆయనే, మన జీవితాలు మార్చేది ఆయనే, మన బ్రతుకులు మార్చేది ఆయనే, మన దీనస్థితిని తీసి సంపన్నమైన స్థితిలోకి మార్చేది ఆయనే, మన శాపాన్ని కొట్టివేయగలిగింది ఆయనే, మనకు సహాయం చేయగలిగింది ఆయనే, మనల్ని బాగు చేయగలిగింది ఆయనే, మనల్ని లేవనెత్తగలిగింది ఆయనే. కానీ అన్నిటికీ విలువిస్తున్నాం, కానీ దేవుని యొక్క మాటకు మాత్రం మనం విలువ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు. ఈ రోజున దేవుని పిలుపుకు లోబడుతున్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని పిలుపు అనేది చాలా విలువైనది. దేవుని మాట చాలా బలమైనది. దేవుని యొక్క పిలుపుకు మనందరము కూడా లోబడవలసిన వారమై ఉన్నాము. బైబిల్లో ఒక మాట ఉంటుంది, లోబడనొల్లని ప్రజలకు శ్రమ. దేవుని మాటకు లోబడకుండా తిరిగిన, దేవుని మాటకు లోబడకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించిన మన జీవితంలో అనేకమైన శ్రమలు, కష్టాలు కొని తెచ్చుకున్న వారం అవుతాము. మనం మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి అని అంటే దేవునికి, దేవుని యొక్క మాటకు ఇవ్వాలి. అసలు దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడాడు అనేవారు కూడా ఉన్నారు. కొందరికి దేవుడు దర్శనం ద్వారా కనపడవచ్చు, కొందరికి దేవుడు స్వరాన్ని వినిపింప చేయొచ్చు, కొందరికి సేవకులను కానీ సేవకురాలను కానీ నిలబెట్టుకొని వారి నోటి నుంచి పలికించవచ్చు. ఆ మాట ఏదైతే నీకు తాకుతూ ఉన్నదో ఆ మాటకు నువ్వు లోబడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు దేవుని మాట మనల్ని తాకింది. అది నేనే కాదు, ఎవరు చెప్పినా కూడా ఒక్కొక్కరు దేవుడు ఆత్మతో చెబుతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మనల్ని తాకుతూ ఉంటాయి, కొన్ని మాటలు మనల్ని గుచ్చుకుంటూ ఉంటాయి. ఇది నేనే అని అనిపిస్తుంది, కానీ నువ్వు లోబడలేకపోతా ఉన్నావు. అనిపిస్తుంది కానీ దానికి నువ్వు విధేయత చూపించలేకపోతా ఉన్నావు. అబ్రహాము గారైతే దేవుడు ఏదైతే తనతో చెప్పాడో ఆ ప్రకారమైన చేసినట్లుగా బైబిల్లో రాస్తుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు, అబ్రహాం గారికి ఫలానా ఊరని కూడా దేవుడు ఏమీ చెప్పలేదు. నువ్వు ఫలానా ఊరు వెళ్ళని దేవుడు చెప్పలేదు. నేను చూపించబో దేశానికి నువ్వు వెళ్ళు అనగానే గమ్యం ఏంటో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అయినా కూడా దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, దేవుని యొక్క మాటను విధేయత చూపించాడు. అందుకనే అబ్రహాము గారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఎంత గొప్పగా అంటే ఆయన పనోళ్ళే ఎంతమంది, 300 మంది పనివారు. 300 పనివాళ్ళను మెయింటైన్ చేయటువంటి మాటల ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంటే అంత గొప్పగా ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు. ఈ రోజున దేవుని యొక్క పిలుపుకు చాలామంది లోబడటం లేదు. ఆ దేవుడు అట్లాగనే చెబుతాడులే, దేవుడు ఎలాగనే చెబుతారులే, నుంచున్న వాళ్ళు అలాగనే మాట్లాడతారులే అని అనుకుంటూ ఉంటారు. నుంచున్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. బైబిల్లో ఉంటుంది కదా, నిలబడేది నుంచునేది మీరు మాత్రమే, మాట్లాడేది ఎవరు? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క స్వరము వారిలో నుంచి వెల్లడైద్ది. చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు పలానా అన్నయ్య చెప్పాడు, పలానా తమ్ముడు చెప్పాడు, పలానా అని అనుకుంటారు. నుంచునేది మాత్రమే, పలికించేది దేవుడు. అది ఎవరు నుంచున్నా కూడా ఇక్కడ నిజంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క పిలుపుకు లోబడుతున్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీతో ఏది చెప్పాడో దాని ప్రకారం చేస్తున్నావో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడు అనేక పర్యాయాలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నేను చేసేదే కరెక్ట్ అని అనుకుంటే మన జీవితంలో మనము నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. దేవుని యొక్క మాట ఏదైతే వెల్లడవుతూ ఉందో,
దేవుని యొక్క మాట ఏదైతే ప్రచురణ జరుగుతూ ఉందో, దేవుని యొక్క మాట ఏదైతే నీకు వివరంగా తెలియబడతా ఉందో ఆ మాటకు లోబడు. దేవుని పిలుపుకు ఎవరు లోబడ్డా వారు ఆశీర్వదించబడ్డారు. దేవుని యొక్క పిలుపుకు లోబడాలి. బైబిల్లో దేవుడు బాధపడతా చెప్పే మాట ఏంటంటే, ఎవరికి వారు వారి సొంత కార్యాలు చూచుకొనుచున్నారు, కానీ ఆయన కార్యాలు చూసేవారు లేరు, ఆయన పని చేసేవాళ్ళు లేరు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన పిలుపుకు లోబడమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. బైబిల్లో ఉంటుందిగా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. అంటే నువ్వు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ఆయన మాటకు ఇవ్వాలి, ఆయన మాటకు లోబడాలి. బైబిల్లో ఉంటుంది కదా, మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఆయనతో అంటు కట్టబడి ఉంటేనే, ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ రోజున పని 8 గంటలకు అనుకో, మనం ముందే వెళ్ళిపోతాం. కానీ దేవుని యొక్క సన్నిధికి మాత్రం చాలామంది రాలేని స్థితిలో ఉంటా ఉన్నారు. అవి వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనుకునే స్థితిలో చాలామంది ఉంటా ఉన్నారు. నీకు ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, ఆయుష్ ఇచ్చేది ఆయనే, పని చేసుకోవడం శక్తి ఇచ్చేది కూడా ఆయనే. అంటే వాటి మీద మనకి ఎంత శ్రద్ధ ఉందో, కానీ దేవుని సన్నిధిలో అంత శ్రద్ధ ఉండలేకపోతూ ఉంది. దేవుని సన్నిధి మీద మనకు అంత శ్రద్ధ ఉంటే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధి మీద మనకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉంటావో, ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు. అబ్రహాము గారికి అయితే గమ్యం ఎక్కడో తెలియదు, అయినప్పటికీ కూడా దేవుని యొక్క పిలుపు ఏదైతే వచ్చిందో ఆ వాక్కుకు లోబడిపోయాడు. మరి దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు? దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడాడు? ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవునని బైబిల్లో రాసింది. నాశనం వచ్చేసిన తర్వాత మనం ఏమీ చేయలేము, పాడైపోయిన తర్వాత ఏమీ చేయలేము. బాగున్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు కరోనా టైంలో కరోనా ముదిరిపోయిందంటే నిన్నేమీ చేయలేమన్నారు. అదే స్టార్టింగ్లో అయితే బాగు చేశారు కొంతమందిని, అంత అయిపోయిన తర్వాత మా వల్ల ఏం కాదన్నారు. అలాగనే నువ్వు మొత్తం అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు. ఇక వెనక్కి తిరిగి చూసుకుంటే చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసు, దేవుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, ఏమన్నా వస్తుందా? అబ్రహాము గారు దేవుని మాటకు లోబడితే దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. బైబిల్లో ఎంతోమంది భక్తులను ఆశీర్వదించాడు. కారణం దేవుని యొక్క పిలుపుకు లోబడిన వారు వాళ్ళు. చూడండి, మరొక మాట చూద్దాము. ఆదికాండం 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. 13వ అధ్యాయము చాలండి. ఇక్కడ మనం చూస్తే లోతు కాపర్లకు అబ్రహాము గారి యొక్క కాపర్లకు గొడవ జరిగినప్పుడు అబ్రహాము గారు అంటాడు, మన బంధువులం కనుక మన గొడవలొద్దు, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను, నీ ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే దాని అర్థం చెబుతాను ఏంటంటే, అబ్రహాము గారు నిస్వార్థపరుడు. ఆయనకి ఏమి లేదు, స్వార్థం లేదు. స్వార్థం ఉంటే ముందే ఆయన ఏమంటాడు, నేనే అటు వెళ్తాను, నువ్వు ఎక్కడే ఉండు. ఆయన ఇదంతా కూడా కనపడతా ఉంది కదా, ఎక్కడ బాగుందా అని ఆలోచన చేయలేదు. ఎందుకంటే స్వార్థం ఆయనలో లేదు కనుక నిస్వార్థపరమైన గుణం ఆయనలో ఉంది. ఒకటి, దేవుని పిలుపుకు లోబడిన వాడు. రెండోది, నిస్వార్థం కలిగినటువంటి వ్యక్తి అబ్రహాం గారు. ఆయనలో స్వార్థం ఏమీ లేదు. అందుకని పిలిచి అన్నాడు, అసలు మామూలుగా అయితే ఏమనాలి తెలుసా, యెహోవా నన్నును బట్టే నిన్ను కూడా ఆశీర్వదించాడు, లేకపోతే నీకెక్కడది ఈ ఆశీర్వాదం అని అనాలి. కానీ అలాగ అనలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను వెళ్తాను అనలేదు. ఏమన్నాడంటే నిస్వార్థంగా చెప్పాడు, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, మనం బంధువులం కనుక మనం పోట్లాడుకోవటం మంచిది కాదు అని చెప్పేసి అన్నాడు. ఈరోజు క్రైస్తవులకి ఏం అవట్లేదు, పట్టం లేదు. ఒక సంఘం అంటే మరొక సంఘానికి పట్టం లేదు. కానీ అక్కడైతే ఏమన్నా అంటే మనం బంధువులం కనుక మనం తగులాడుకోవటం మంచిది కాదు. నిస్వార్థపరుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏ సంఘమైనా వెళ్ళాల్సింది అక్కడికే.
మనం అందరం వెళ్ళవలసింది అక్కడికే. మరి అక్కడ ఎట్ట కలిసి ఉంటాం? నిజంగా ప్రియ దేవుని బిడ్డ, నిస్వార్థంగా ఉండాలి. దేవుడు స్వార్థపరులను ఆశీర్వదించడు, కానీ నిస్వార్థంగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు కూడా దీవిస్తాడు. కొంతమంది పైకి బాగానే ఉంటారు, కానీ లోన ఉంటుంది స్వార్థం. కొంతమంది స్వార్థం చూపించేస్తూ ఉంటారు, వారి మాటల్లో కావచ్చు, క్రియల్లో కావచ్చు చూపిస్తూ ఉంటారు. స్వార్థం ఉంటే దేవుడు ఏమాత్రం కూడా వారిని ఆశీర్వదించాడు. నిస్వార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే దేవుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ కూడా మనకు స్వార్థం అనేది ఉండకూడదు. ఏ విషయంలో కూడా, ఇచ్చే విషయంలో కావచ్చు, పనిచేసే విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. నష్టపోతే ఆలేగా నష్టపోయేదే అన్న మనసు మనకి ఎప్పుడు కూడా రాకూడదు. అందుకని స్వార్థం కలిగి ఉండకూడదు, కానీ నిస్వార్థం కలిగిన వ్యక్తులుగా మనం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. 3వ మాట చూడండి, 14వ అధ్యాయము ఆదికాండం 14వ వచనం చదువుదాం. చాలండి. ఏం చేశాడంట? రాజులను తరిమి కొట్టాడంట అబ్రహాము గారు. అంతకుముందు యుద్ధాలు చేశాడు ఆయన. యుద్ధాలు చేశాడానంటే యుద్ధాలు చేశాడో చేయబడలేదో రాయబడలేదు, కానీ ఇప్పుడు మాత్రం యుద్ధం ఎందుకు వెళ్ళాడు అని అంటే, తన బంధువు అయినటువంటి లోతు నిమిత్తమై, లోతు మీద ఉన్నటువంటి ప్రేమ నిమిత్తమై ఏం చేశాడు? రాజులను సైతము తరిమాడు. అంటే తనతో లేకపోతే తన బంధువు అయినటువంటి ఆ వ్యక్తుల్ని చాలా ఏం చేశాడంటే ప్రేమ కలిగి ఉన్నాడు కనుక రాజులను సైతము తరమటానికి వెళ్ళాడంట. ఇంకా మనం చూస్తే లోతు నిమిత్తము దేవుని బ్రతిమలాడినట్లుగా కూడా బైబిల్లో రాస్తుంది. ఏమని అంటాడంటే, 50 మంది నీతిమంతులు ఉంటే ఈ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా? 40 మంది ఉంటే కాపాడుతావా? 30 మంది ఉంటే కాపాడుతావా? 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, అట్లా బేరమాడుకుంటూ వస్తాడు. ఎందుకనంటే లోతు మీద తనకున్నటువంటి ప్రేమ అటువంటిది. అంటే బంధువు మీద ఉన్నటువంటి ప్రేమ. మా బంధువుల మీద మనకి ప్రేమ ఉంటుంది, పలకరిస్తాం, కానీ వారి కోసం నువ్వు చేయవలసిన ప్రార్థన చేయాలి. ఇంకా మనం చూస్తే రాజులను సైతం కూడా తరిమేశాడు. అంటే శత్రువులను కూడా తరిమేటువంటి శక్తి దేవుడు అబ్రహాము గారికి ఇచ్చాడు. మనం కూడా దేవుణ్ణి కలిగి ఉంటే సాతాను శక్తులు కావచ్చు, అది లేకపోతే మనుషుల నుంచి వచ్చే శోధనలు కావచ్చు, జయించేటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు అసలు ఈయన బయలుదేరాడు, కానీ ధైర్యం ఏంటో తెలుసా? నా పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు విజయము. ఆ ఒక్క ధైర్యంతో ఆయన ముందుకు సాగాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా దేవుని ముందు పెట్టుకొని వెళితే ఎలాంటి శత్రువు మీదైనా దేవుడు మనకి విజయాన్ని కలగచేస్తాడు. చూడండి, మరొక మాట చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము 23వ వచనం కాను చదువుదాం. చాలండి. 4వ మాట ఏంటంటే ప్రార్థనాపరుడై ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ప్రార్థనాపరుడై ఉన్నాడు. 4వ మాట, అబ్రహాము గారు దేవుడు ఎంత ఆశీర్వదించినా కూడా ఏం కలిగి ఉన్నాడంటే ప్రార్థనాపరుడై ఉన్నాడు. అందుకనే వాక్యంలో విన్నాం కదా మనము ఒకసారి, హాగరు దూరం నుంచి ఏడుస్తూ ఉంటే ఇస్మాయేల్ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడా చేయలేదా? అందుకని అక్కడ రాసి ఉంటుంది కదా, ఈ చిన్నవాని మొర నేను విన్నానని చెప్పేసి అక్కడ ఉంటుంది కదా. ఏమని? ఈ చిన్నవాని మొర నేను. ఎక్కడ నేర్చుకున్నాడు ప్రార్థన? అంతే కదా, తండ్రి చేస్తేనే కదా కుమారుడు ప్రార్థన చేసేది. తండ్రి ప్రార్థన చేస్తేనే కదా కుమారుడు ప్రార్థన చేసేది. తండ్రి ప్రార్థనాపరుడు కనుక తండ్రిని గమనిస్తున్నటువంటి కుమారుడు కూడా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అంటే తండ్రి చేసే ప్రార్థన కుమారుడు కూడా నేర్చుకున్నాడు. కష్టం వచ్చింది, ఆమెమో చచ్చిపోతాడేమో దూరం నుంచి, అమ్మో ఈ సాగు నేను చూడలేనని దూరంగా ఉంటే, ఈయన మాత్రం ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఈ ఆపదలోంచి నన్ను బయటికి తీసుకురా. అందుకనే
అక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఆగరు నీకేం వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు, నాకు ఒకప్పుడు నువ్వు పేరు పెట్టావు మర్చిపోయావా? ఏం పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు అని పేరు పెట్టావు, నన్ను నువ్వు కాపాడావన్నావు. కానీ ఈ రోజున వాగ్దానం కూడా ఇచ్చాడు కదా దేవుడు, తన దూత ద్వారా వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానము? నేను నీ సంతానాన్ని మర్చిపోను, నీ సంతానాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను, నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను అని దేవుడు వాగ్దానం కూడా ఇచ్చాడు. మరి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ మాట నా మర్చిపోయి ఏం చేస్తుందంటే ఏడుస్తుంది. కానీ పిల్లోడైతే ప్రార్థన చేస్తుంది. కారణం ఏంటంటే తండ్రి ప్రార్థన పరుడు కనుక ఆ ప్రార్థన పిల్లోడు కూడా నేర్చుకున్నాడు. మనము కూడా అబ్రహాములో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనము కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థనా పరులుగా ఉండాలి. ఎంత ప్రార్థన చేస్తామో మన కుటుంబాలు అంతగా దీవించబడతాయి. మనం ఎంత ప్రార్థన చేస్తామో మనం అంతగా ఆశీర్వదించబడతాం. మనకు అన్నిటికీ సమయం ఉంది, కానీ ప్రార్థన చేసుకోవటానికి సమయము లేదు. అన్నిటికీ సమయం ఉంది, దేవుని సన్నిధిలో కాసేపు గడపటానికి మన సమయము ఉండలేదు. వారానికి ఒక్కసారి అయినా సరే దేవుని సన్నిధిలో సంపూర్ణంగా గడపలేకపోతే ఎందుకు? ఇప్పుడు నువ్వు 6 రోజులు కష్టపడటానికి శక్తినిచ్చేది ఆయనే, ఆరోగ్యం ఇచ్చేది ఆయనే. మరి దేవుని సన్నిధిలో కాసేపు కూడా గడపకపోతే ఎలాగ మనకు ఆశీర్వాదము? ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే మనము కూడా ప్రార్థనా పరులమై ఉండాలి. ఎలాగుండాలి? ప్రార్థనా పరులమై ఉండాలి. చెట్టుకి ఎంత నీరు పోస్తావో చెట్టు అంత ఫలాలు ఇచ్చిద్ది, పువ్వులు ఇచ్చిద్ది. అలాగే నీవు ఎంత ప్రార్థన చేస్తావో నీ కుటుంబంలో అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు, అన్ని మేలులను చూడగలుగుతాం. ఈ రోజున చాలా కుటుంబాలు ఏం చెబుతున్నాయో తెలుసా? మా కుటుంబం పాడైపోయిందండి, మా కుటుంబాల్లో కష్టాలు ఎక్కువైపోయినాయి, మా కుటుంబాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి, కానీ మా కుటుంబాలు వృద్ధిలోనికి రావట్లేదు. రాకపోవటం కారణం ఎవరు? మనమే. మన కుటుంబాలు పాడైపోవటం కారణము మనమే. ఎందుకనంటే ప్రార్థన తెలిసిన మనం ప్రార్థన చేయకపోతే కుటుంబాలు ఎలా బాగుపడతాయి? తెలియని వాళ్ళు అంటే వదిలే, ప్రార్థన గురించి తెలిసి దైవత్వం గురించి తెలిసి కూడా మనము ప్రార్థన చేయకపోతే మన కుటుంబాలు ఎలాగ బాగుపడతాయి? ఇప్పుడు నినివే పట్టణంలో మన యోనా గారి గురించి మనం నేర్చుకున్నట్లయితే, వాడలో చీటీ వేస్తే ఎవరి పేరు వచ్చింది? ప్రవక్త పేరు వచ్చింది. దేవుని బిడ్డ పేరు వచ్చింది, ప్రవక్త పేరు వచ్చింది. కారణం ఏంటి? దేవుని మాటకు ఆయనే లోబడలేదు. ఆయన వల్ల ఆయన పక్కనున్న వారందరికీ శ్రమ వచ్చేసేసింది. మనము కూడా అంతే. ప్రార్థనకి వెళ్తున్న మనము సరిగ్గా మారకపోతే, సరైన ప్రార్థన చేయకపోతే, మనం సరైన విధానంలో భక్తి విధానంలో నడుచుకోకపోతే మనల్ని బట్టి మన కుటుంబం మొత్తం కూడా కష్టాలు ఎక్కువైపోతాయి, బాధలు ఎక్కువైపోతాయి, శ్రమలు ఎక్కువైపోతాయి. తెలుసుకున్న మనమే సరిగ్గా లేకపోతే తెలియని వాళ్ళు ఎలాగ మారుతారు? మాదిరి ఎవరు? వెళ్ళినోళ్ళే కదా మాదిరి. దేవుని సన్నిధికి వస్తున్న నువ్వు నేను మాదిరి. మనం మాదిరిగా ఉంటే మనల్ని బట్టి మన కుటుంబం అంతా కూడా మార్పు చెందాలి. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము గారు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎవరు నేర్చుకున్నారు? కుమారుడు కూడా నేర్చుకున్నాడా లేదా? మనం ఇంకా అద్భుతమైన మాట ఉంటుంది. ఎలియాజరు ఇస్సాకు గారి భార్య కొరకు వెళ్ళినప్పుడు ఒంటెలను కూడా ఏం చేశాడంట? అంటే ఏ అనుభవంలో ఉన్నారు వీళ్ళు? ప్రార్థన అనుభవంలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క గన్నా మనకు కనపడదాం. అంటే పనులు కూడా ఎవరిని చూస్తున్నారంటే అబ్రహాము గారు చూస్తున్నారు. ఉదయాన్నే లేచి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? మనము కూడా ఏం చేయాలి? అలాగున చేయాలి. ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థనా పరులుగా నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో నీ కుటుంబం అంతా దీవించబడిద్ది. నువ్వు అన్నిటికీ సమయాన్ని కేటాయించుకుంటావు, కానీ ప్రార్థనకు మాత్రం సమయము కేటాయించుకోలేకపోతూ ఉన్నావు. కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరగట్లేదు, కుటుంబాల్లో వ్యక్తిగత ప్రార్థన చేసుకోవటం లేదు. చాలామంది ఆదివారం ఒక్కరోజే ఆ కాసేపే ప్రార్థనలో గడిపే భక్తులు చాలామంది ఉన్నారు. అలా ఉండటం వల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం.
ఎవరికి నష్టం? మనకే నష్టం. దేవుడు అంటా ఉన్నాడు, బ్రతికినంతకాలం భక్తి చేయమంటున్నాడు. ఆదివారం ఒక్కరోజు భక్తి చేయమంటలేదు, బ్రతికినంత కాలము భక్తి చేయాల్సిందే. బ్రతికినంతకాలం యథార్థంగా ఉండాలి, బ్రతికినంతకాలం నమ్మకంగా ఉండాలి, బ్రతికినంతకాలము దేవుని యొక్క నామ మహిమార్థమై మనము జీవించేవారిగా ఉండాలి. అలాగుంటేనే దేవుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. చూడండి, మరొక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 11:17. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17. చాలండి. అబ్రహాము ఏమయ్యాడంట? శోధించబడి విశ్వాసమును బట్టి. చాలండి. అబ్రహాము గారి కుమారుడు ఎప్పుడు పుట్టాడు? సుమారుగా 100 సంవత్సరాలకి దేవుడు ఒక కుమారుడిని ఇచ్చాడు. లేక ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత చక్కగా పెరుగుతూ ఉన్న సమయంలో దేవుడు అంటాడు, నీ ఒక్కగానొక కుమారుడు నాకు బలి ఇచ్చే. బలి ఇచ్చేయమంటే ఏమాత్రము కూడా సందేహము ఆయనలో రాలేదు. భార్యతో కూడా చెప్పలేదు, ఎవరితో కూడా చెప్పలేదు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం చేయటానికి? బలి ఇవ్వటానికి తీసుకెళ్ళిపోయాడు. 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుణ్ణి. అంతమంది పనోళ్ళు ఉన్నారే, అసలు ఆయన కాలు కింద పెట్టనిచ్చారో లేదో, ఎంతమంది ఎత్తుకున్నారు. ఇంకా మగపిల్లోడుగా వారసుడు పుట్టాడు, ఇంకా ఎంత అల్లారుముద్దుగా చూసుకున్నారు. అందుకని బైబిల్లో కూడా ఉంటుంది, ఇస్సాకు పాలు విడిచిన దినమున గొప్ప విందు చేసినని బైబిల్లో రాసింది. అంటే ఎంత గొప్పగా ఆయన్ని చూసుకున్నాడో దేవుడు అన్నాడు, నీ కుమారుడు నాకు బలి ఇచ్చేసే అన్నప్పుడు ఏమాత్రము కూడా ఆలోచన చేయకుండా తీసుకువెళ్తా ఉన్న సమయంలో కొడుకు అంటాడు, తండ్రి కట్లున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బలి పశువు ఏది నానా? అసలు తండ్రి హృదయం ఎంత అల్లాడిపోయి ఉంటుందో, తండ్రి హృదయం ఎంత పగిలిపోయి ఉంటుందో. కానీ అబ్రహాము గారు ఏమన్నాడు తెలుసా? దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అంతే, నువ్వేరా అని అనలేదు, దేవుడే చూసుకుంటా అన్నాడు. చూసుకుంటాడని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కట్టేస్తున్నప్పుడు ఆయన ఇస్సాకు పారిపోవచ్చు, అంతే కదా, పారిపోవచ్చుగా, అవసరమైతే పారిపోవచ్చు. కానీ ఆయన కూడా పారిపోలేదు. తండ్రి చేతులు కడితే చేతులు కట్టించేసుకున్నాడు, కాళ్ళు కడితే కాళ్ళు కట్టించేసుకున్నాడు. బలి పశువు అక్కడ పెట్టంగానే చేయి లేపాడుగా, కత్తి తీసుకొని ఒకే ఏటికి వేసేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు పిలిచి ఆపాడు. కారణం ఏంటంటే దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు పెట్టినప్పుడు వాటిలో మనము కూడా నెగ్గేవారిగా ఉండాలి. కొన్ని పరీక్షలు మన జీవితంలో కూడా వస్తాయా రావా? మన జీవితంలో కూడా కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షల్లో మనం కూడా నెగ్గాలి తప్ప ఓడిపోయేవారిగా ఉండకూడదు. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎలాంటి వాగ్దానం అంటే, ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుక రేణువులు చూడు, అంత విస్తారమైన సంతానాన్ని నేను నీకు ఇచ్చిన దేవుడు పుచ్చుకుంటాడా? పుచ్చుకోడు కదా, ఇచ్చింది ఆయనే కదా అని ఆయన ముందుకు కొనసాగాడు విశ్వాసాన్ని బట్టి. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, వాగ్దానం వచ్చిన 25 సంవత్సరాలకు ఆయన పుట్టాడంట. 25 సంవత్సరాల్లో శారా తొందరపడింది, కానీ అబ్రహాము గారు మాత్రం ఎక్కడా తొందరపడలేదు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు, ఖచ్చితంగా ఆయనే నాకు ఇస్తాడని ఆయన ఆశతో అలాగున్నాడు. కానీ శారా తొందరపడింది, కానీ అబ్రహాము గారు ఎక్కడా తొందర పడలేదు. మనకు కూడా కొన్ని జీవితంలో కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షలో నెగ్గినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వాదాల బాటలో నడిపిస్తాడు. ఇప్పుడు బైబిల్లో ఏబు గారి పరీక్ష వచ్చింది, 2 ఆశీర్వాదం వచ్చింది. ఏసేపుకు పరీక్ష వచ్చింది, బానిస అనే గొంతులు లెగిసినాయి ఆ ఊరిలో. కానీ ఆ పట్టణంలో ఎక్కడైతే అక్కడ బానిస అనిపించుకున్నాడో అదే పట్టణంలో ఏసేపుకు జై అన్నారు. ఎప్పుడు? రాజు తర్వాత రాజుగా దేవుడు ఆయన్ని, ఇప్పుడు రాజే, ఆయన రాజు అంటాడు, నేను పేరుకు మాత్రమే రాజుని, నీ ఆజ్ఞ లేకుండా
ఒకడు కాలు కదపటానికి లేదు, చేయి కదపటానికి దేవుడు అంత ఆధిక్యతనిచ్చాడు. కారణం ఏంటంటే పరీక్ష వచ్చిన తర్వాత దేవుడు తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. పరీక్ష తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. మన జీవితంలో కూడా అబ్రహాము గారికి ఆ పరీక్ష వచ్చింది. నీకే పరీక్ష వస్తుందో, మనకు వచ్చే పరీక్షలో మనం నెగ్గగలిగితే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదము దేవుడు మనకి ఇస్తాడు కూడా, ఖచ్చితంగా ఇస్తాడు. నేను కూడా నాకు పోయిన శనివారం రోజున ఫోన్ పోయింది నాది. పోయిన తర్వాత బైబిల్లో ఒక మాట తీశాను, అసలు దేవుడు నాకే వాగ్దానం ఇస్తాడా అని. నీకు నూతనమైన వాటిని నేను ఇవ్వబోతున్నా అని వచ్చింది వాగ్దానం. నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడు. ఒక కీడు వెనకాల ఒక మేలులాగా ఏదో దాచి ఉంచాడని నేను నమ్ముతున్నాను. అంతే కదా, మన పాట పాడుతున్న నీ ఆజ్ఞ లేనిది ఏది జరగదని. అట్లాగా ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఒక శోధన రావాలన్నా, ఏది జరగాలన్నా ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఇప్పుడు ఏబు గారిని శోధించడానికి కూడా ఎవరు పర్మిషన్ తీసుకుంది? దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఆయన శోధించింది తప్ప, లేకపోతే ఏమంది, నువ్వు ఆయన చుట్టూ కంచేసావుగా, ఇక నేను ఎట్టాలను లోనకి, నువ్వు ఆయన కలిగిన సమస్తానికి, ఆయన ఇంటికి మొత్తానికి నువ్వు కంచేసావు, నేను ఎట్టాలను అని అంది. అంటే ఆయన ఆజ్ఞ లేకపోతే ఏది కూడా జరగదు. నిజంగా మనకు కూడా ఒక పరీక్ష వచ్చిందంటే దాని తర్వాత ఏదో ఆశీర్వాదము ఉంది. చివరికి ఒక మాట చదువుదాం. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. 14:20 ఆదికాండము. చాలండి. అబ్రహాము గారు అన్నిటిలో కూడా 10వ వంతు ఇచ్చాడంట. అబ్రహాము గారి ఆస్తి ఎంత అని అంటే దాన్ని మనం కొలత వేయలేం. 300 మంది పనోళ్ళు ఉన్నారంటే ఒక్కొక్కరు ఎన్ని గొర్రెలు, ఎన్ని ఒంటులు, ఎన్ని గాడిదలు ఉన్నాయో, అసలు ఎన్ని ఉన్నాయో లెక్కలేవు. మరి అంత విస్తారమైన ఆస్తిలో నుంచి ఆయన ఏం చేస్తున్నాడంట? 10వ భాగం తీసి దేవునికి ఇస్తూ ఉన్నాడంట. అంటే నీ రాబడి అంతట్లో కూడా, అంటే ఆయన అలా చేశాడు కనుక దేవుడు కూడా ఆయన్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఇక్కడ నిలబడుతున్న నేను సేవకులు తీయాల్సిన పని లేదు అనుకుంటాకేం లేదు. సేవకులైనా సరే తీయాల్సిందే. ఏంటిది? 10వ భాగం. నేను కూడా నా జీవితంలో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఈ అన్ని సేవకులకు వచ్చినాయి అని అంటే నేను మొదటి నుంచి కూడా దేవుని భాగం దేవునికి తీయబట్టి దేవుడు ఈ రకంగా ఉంచాడు. దేవుని భాగం తీస్తాను, ఎందుకంటే తీయాలి, అది దేవుడు పెట్టినటువంటి విధి. అందుకని బైబిల్లో ఉంటుంది కదా, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి. మనం ఏం చేస్తామంటే ఇవ్వకుండా శోధిస్తాం. అదే మనం చేసే తప్పు. అయ్యా నాకు ఇచ్చే, ఇవ్వు అని అంటే ఎక్కడి నుంచి, నువ్వు ఇవ్వకుండా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆ 10 రూపాయల కాడే ఆగిపోయావు అనుకో, లేదా ఆ 20 రూపాయల కాడ ఆగిపోయావు, ఆ 100 రూపాయల కాడ అక్కడే ఉంటావు. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఇవ్వాల్సింది దేవుడు నీకు ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము గారు దోచుకున్న దాంట్లో కావచ్చు, అంటే ఉదాహరణ చెబుతున్నాను, ఆయనకు వచ్చిన రాబడి అంతట్లో కావచ్చు, అన్నిట్లో కావచ్చు, అన్నిట్లో కూడా ఆయన ఏం నేర్చుకున్నాడంటే ఇవ్వటం నేర్చుకున్నాడు. మనం ఇస్తూ మన పిల్లలతో కూడా ఇస్తూ ఇవ్వటం నేర్పిస్తే వారు పెద్దరిగిన తర్వాత కూడా ఇచ్చే స్థితిలో వారు ఉంటారు. ఈ రోజున సాయంత్రం చర్చికి డెకరేషన్ చేద్దామని అనుకున్నాం. దానికి స్పాన్సర్లు ఎవరో తెలుసా? బేతని బ్యోల. వారు 3,200 రూపాయలు ఇచ్చారు. ఎంత? 3,200 ఇచ్చారు. ఆ 3,200లో 2,000 మాత్రం ఖర్చు అయింది. ఇక ఇక్కడ కనపడుతున్నాయి చూడండి అవి. ఎందుకంటే మన పిల్లలకు కూడా ఇవ్వటం నేర్పించాలి. దాచుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేర్పించాలి. 2,000 వీటికైనాయి. ఇంకో 1,200 క్యాలెండర్లకు వాడాను. ఎందుకంటే దేవుడికి ఇచ్చిన దేవుడికే వాడాలి. ఎందుకు చెబుతున్నానంటే మనం ఎంతైతే ఖర్చు పెడతామో, దేవుని నిమిత్తం ఎంతైతే ఇస్తూ ఉంటామో దేవుడు అంతగా ఇస్తూనే ఉంటాడు. అబ్రహాం గారి జీవితంలో అదే నేర్చుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారి జీవిత చరిత్రలోంచి కొన్ని విషయాలు చెప్పే చాలా ఉండే నేర్చుకోవాలంటే.
ఇప్పుడు నేను చెప్పే కాబట్టి ఈ మాటలు వచ్చినాయి. ఇక్కడ ఇంకొకరు నుంచి ఉన్నారనుకో, వారు ఇంక అనేకమైన విషయాలు మీకు బోధిస్తారు. అంటే ఒక్కొక్కరి ద్వారా ఒకే వ్యక్తి కావచ్చు, కానీ అనేకమైన విషయాలు ఒక్కొక్కరి ద్వారా కొన్ని విషయాలు దేవుడు చెప్పిస్తాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి విధానములో దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి కొన్ని విషయాలు మాత్రం మేము ముందుంచాను. అయితే ఈ విషయాల్లో 6 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుని పిలుపుకు లోబడుతున్నామో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. రెండోది, స్వార్థంగా చేస్తున్నామా నిస్వార్థంగా చేస్తున్నామా పరీక్ష చేసుకోవాలి. మూడవది, ధైర్యముగా రాజులను తరిమి కొట్టాడంట. నాలుగవది, ప్రార్థనాపరుడై ఉన్నాడు. ఐదవది, కుమారుని బలి ఇవ్వటానికి కూడా, అంటే పరీక్షలో కూడా ఏమాత్రం జంకలేదు. పరీక్ష వచ్చినప్పటికీ కూడా పరీక్షలు నెగ్గటానికి ప్రయత్నం చేశాడు. ఆరవది, అన్నిటిలో దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చాడు. మనము కూడా కష్టపడుతున్నామా లేదా? అందరు కష్టపడేవాళ్ళే. అయితే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ఇచ్చినప్పుడే నీ జీవితంలో కూడా ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా వచ్చింది. అబ్రహాం అంత గొప్పగా దీవించబడ్డానికి కారణం ప్రార్థన చేయాలి. ఇస్తే సరిపోద్దా? ప్రార్థన చేసుకున్నాడు. నిస్వార్థపరుడిగా కూడా ఉన్నాడు. బంధువుల కొరకు ప్రార్థన చేశాడు. అలాగే ఇయ్యాల్సినవి కూడా, అంటే ఏది కూడా తక్కువ చేయలేదు. దేవుడికి ఏదైతే భక్తి విధానంలో చేయాలో అవన్నీ కూడా చేశాడు. అందుకని దేవుడు అబ్రహాం గారిని దీవించాడు. మనము కూడా అబ్రహాం గారి గురించి నేర్చుకున్న ఆ విషయాలు మనం మర్చిపోకుండా వాటిని అవలంబిస్తే మన జీవితాల్లో కూడా ధన్యమవుతాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ఎఫ్సి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు వాక్య నిమిత్తమై.